ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి. అమాయకుల ప్రాణాలతో చెలగాటాలని ప్రభుత్వం, అమాయకుల ప్రాణాలతో చెలగాటాలని ప్రభుత్వం. చూడండి, నిన్నేమో ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళని చంపేశారు, ఇవాళ ముగ్గురు అమాయకులను చంపేశారు. ఏంటి సార్ మీ పాలసీలు? పట్టుకున్నట్టుగా కాల్చి పారేయాలి కానీ 100 మర్డర్లు చేశారు తెచ్చుకోవడం, అది జైల్లో మసీదులు కట్టించి బిర్యానీ ప్యాకెట్ సప్లై చేస్తారా? అదే అడవులో మన వాళ్ళు ఉగ్రవాదుల్ని ఎంతమంది మరి చంపేస్తారా? ఏంటి సార్ మీ పాలసీలో? సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కూతుర్ని ఎత్తుకెళ్తే దేశం మొత్తం కొట్టుకుపోయినంత గందరగోళం చేసి సాయంకాలానికల్లా ఉగ్రవాదులను వదిలిపెట్టి తన కూతురుని తెచ్చుకున్నాడయా. మీరు ఆడ కాళ్ళే పట్టుకుంటారో డబ్బులు ఇస్తారో అసలు వదిలేస్తారో మాకు అనవసరం. మాకు కావాల్సి మా వాళ్ళ క్షేమం. ఏమంటారు? అంతే. సోదరి మండారా, మీరంతా ప్రశాంతంగా ఉండండి. గబ్బార్ ఖాన్ వదిలిపెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. నిప్పులు కురవాల్సిన నీ కళ్ళల్లో మా విడుదల చూసి నిప్పులు పోసుకుంటున్నావా విజయరామరాజ్? విజయరామరాజ్, స్వతంత్రం రాకముందు ఎంతో మంది దేశభక్తులు ఉరికంబమెక్కారు. కానీ అది వచ్చాక మాత్రం నిన్ను, ఒక దేశభక్తుడిని, ఉరి తీస్తోంది నీ సర్కార్. జెండా కర్ర బిర్రగొట్టుకొని జెండా ఎగరేద్దామనుకుంటోంది నీ దేశం. నీ దేశం వదిలి మనసుతో పిలుస్తున్నా నాతో రా. కలిసి పాకిస్తాన్ పోదాం. నువ్వు మా మనిషివే అంటాం, మేజర్ని చేస్తాం, మిత్తలు రాసిస్తాం. వస్తావా? మరణిస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. వచ్చే జన్మలోనైనా దేశద్రోహిగా పుట్టి బతికిపో. జైలర్ గారు, దేశద్రోహిగా బ్రతకడం కంటే దేశభక్తుడిగా చావడానికి ఇష్టపడిన వాణ్ణి. నాకు క్షమాభిక్షొద్దు, శిక్ష సడలింపు వద్దు. బట్ ఒక్క కోరిక తీరుస్తారా? ఆఖరి కోరిక. ఒక్కరోజు నన్ను వదిలిపెట్టండి సార్. ఈ పాకిస్తాన్ పోరంబోకు విధవల్ని లైఫ్లో విడుదల కాకుండా చేస్తాను. ఒక్కసారి నన్ను వదిలిపెట్టండి సార్. హైజాక్ అయిన మన వాళ్ళని కాపాడుకుని, కావాలంటే నాకు అడ్వాన్స్గా ఉరి శిక్ష విధించమని కోరుకుంటాను. ఓకే ఓకే, నేను కూడా పాకిస్తాన్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఓటర్గా పుట్టిన పాపానికి ఒక్క కీపును పెట్టుకున్నా ఇల్లీగల్ అని కేసు అవుతుంది. అదే మన దేశంలో అయితే 10 మందిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకచ్చు. వెళ్ళరా? 10 మంది పెళ్ళాల కోసం నువ్వు పాకిస్తాన్ వెళ్ళి నీ పెళ్ళాన్ని 10 మంది మగాళ్ళ కోసం మరో దేశం పంపించరా? కుత్తే కుత్తిని చవట నాశనం అయిపోతావురా, పురుగులు పడిపోతావు. వాసిం భాయ్, వాగని కాసేపు ఆయాసపడుతున్నాడుగా, బయట బయట. తెల్లవారులు బుర్రకథ చెప్పి జనాన్ని మెప్పించే మాది ఆయాసం కాదు, ఆవేశం. బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి ఎవరో ఒక వీరుడు వస్తాడని ధైర్యం చెప్పే ఉత్తరా మాది. నీకంత బ్లడ్ బాయిల్ అవుతుంటే ఎవడొచ్చి మాది పీకుతాడో, ఎవడొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో గొంతు చించుకొని కథ రక్తి గట్టించు. కట్టిస్తాను రా. రావణాసుడు సీతను ఎత్తుకుపోతుంటే రాముడు వస్తాడని ఓదారుస్తూ పాడిన గొంతుకుతోనే రావణాసుడు తన తెగుతుందని కూడా పాడి. బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు ఏకరువు పెడుతూనే అల్లూరు సీతారామరాజు సింహగర్జన వినిపించారు.
ఆ పాత కథలు పక్కన పెట్టి ఇవాళ నేటి కథ చెప్తాను. రేపటి నీ గతి చెప్తాను. ఒకే చెట్టుకి పండు పుచ్చు ఉన్నట్లు చెడ్డవాడిని కన్నా గర్భసంచిలోంచే చరిత్రను సృష్టించేవాడు పుడతాడన్న నమ్మకంతో మమ్మల్ని రక్షించడానికి వస్తున్న వీరుణ్ణి వర్ణిస్తా. అతని విజయగాథ వివరిస్తా. పట 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 పళ్ళు కొరుకుతూ పట్టు తరగతి వేగ ఫెళ 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 ఉరుములు మెరుపులు ఉప్పెనలైపోగా కాటుక కొండల కటిక చీకటిని పిండి పిండి చేసే రక్కాసుల తలలో కుక్క దెబ్బకు టక్కుల బగలేసే చూపు చూపులో చండ్ర నిప్పులను గుప్పే మనగాడు రామ్ తగిట తగ తరికిట తరికిట మొనగాడ్ ఊపిరిలో ఉర్ముల్ ఎవడు వాడు? ఎవడా అతడే అతడే బెబ్బులి పిడుగులు దాచిన పిడికిలి పరశురాముడై కదిలెడి 6 అడుగుల గొడ్డలి దుశ్శాసనుల రొమ్మును చిల్చే కలియుగ భీముడు అడుగు అడుగులో వీర విహారం చేసే రామరాజు అతడే విజయ రామరాజు ఖమోష్ క్యా బక్తా హై डरपोक है तुम सब। నోర్మయ్ భారత జాతి అంటే ఏమనుకున్నావురా భారత జాతి ఎన్నడు పిరికి సంతతి కాదురా అత్తి కఠారులు లేకనే పులులను చంపెడి జాతిరా ముగ్గు పాలతో పౌరుషం రంగరించు వీరమాతలు మరణాన్ని పూల దండగా మరణాన్ని పూల దండగా అందుకొమ్మనే తండ్రులు యుద్ధాలకు తమ భర్తల సిద్ధం చేసే పత్నులు ఉన్నారు ప్రతి పల్లెలో ఉన్నారు ప్రతి ఇంటిలో రాక్షసులను చెండాడిన రాముడు ఆనాడొక్కడే కౌరవులను దునుమాడిన అర్జునుడు ఆనాడొక్కడే పిచ్చి కుక్కలకు మిమ్ముల నరికి చంపుటకు ఒక్కడి చాలు విజయ రామరాజు అదిగో విజయరామరాజు कौन रे वो आने दो बदमाश को అదిగో అతని అడుగుల చప్పుడు వినలేదా ఇప్పుడు అహంకారము కమ్మి కన్నులకు కొవ్వు చెవులకెక్కే మీ వ్యూహాలను బద్దలు చేసే క్రాంతిమూర్తి అతడు మీ దేహాలను గద్దలకేసే వీరభద్రుడతడు వీరసింహుడై వస్తున్నాడు విజయరామరాజు ఏంట్రా తుపాకా కాల్చరా కాల్చు నీ తుపాకీకి భయపడేవాడిని కాదురా వస్తున్నాడు వస్తున్నాడు విజయరామరాజు పండిపోయే మీ పాపాలకు ఇక ఇది ఏ తుది రోజు టెర్రరిస్టు బద్మాషుల ఊపిరికిది ఆఖరు రోజు కూలిపోవు మీ శవాల కుప్పలు ఇదే చివరి రోజు వినరా భారత వీర కుమారుడు విజయ రామరాజు అరే వినరా భారత వీర కుమారుడు విజయ రామరాజు తకిట తక తరికిట 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 తరికిట
పర్వాలేదు, వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళ పిల్లలు ఎవరైనా తప్పిపోయారో చూడండి ప్లీజ్. కమాన్, వాళ్ళని ఇళ్ళకు పంపించే ఏర్పాట్లు చేయండి. ఆగండి, వాళ్ళని ఏమనకండి, నాకేం పర్వాలేదు. మీరంతా ఇళ్ళకెళ్ళండి. గాలి మొత్తం ముస్లింలు ఒక్కరే పీల్చాలి. ఈ నేల ముస్లింలు కాలికే తగలాలి. ఈ దేశంలో వాన ముస్లింల పంటనే తడపాలి. ఈ దేశంలో మంట ముస్లింల వంటనే వండాలి. ఈ ఆకాశం మొత్తం అల్లానే వ్యాపించాలి. ఇన్షాఅల్లాహ్. చూడదు, నీకు ఉరి పడితే మా దేశానికి రమ్మని ఆహ్వానించాను. నీకు షెల్టర్ ఇస్తానని ప్రామిస్ చేశాను. ముజే చూడదు రామ్రాజ్, మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పెరుగుతున్నా. ఒక ఆయుధం లేని దేశభక్తుడి నన్ను చంపితే నీ గొప్పతనం ఏమిటి రామ్రాజ్? ఒక్కసారి నువ్వు తిట్టిన నోటితో నా దేశాన్ని పొగుడు. నీదన్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల దేశం అని పాడో. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేదే హిందుస్థాన్. పాకిస్తాన్ లో బతికే వాళ్ళు కుళ్ళుబోతులు, పరాయి దేశ భాగ్యం చూసి ఓర్వలేని వెధవలు, మత పిచ్చితో విడగొట్టాలని చూసే అల్లా ద్రోహులు. పాకిస్తాన్ ఏక్ బద్మాష్ దేశం. నీ గుండెల మీద తుపాకీ పెట్టాక కూడా నువ్వు పాకిస్తాన్ని పొగుడుంటే నిజమైన దేశభక్తుడు అని క్షమించి వదిలేసేవాణ్ణిరా. కానీ నువ్వు నిన్ను నమ్మిన దేశానికి తలకొరివి పెట్టే రకానివిరా. నువ్వు అసలైన ముసలమానివి కావు, సిసలైన పాకిస్తానీవి కావు, కిరాయి కుక్కవి. నీలాంటి వాడికి గాలి పీల్చే అర్హత లేదు, అర్హత లేదు.
భారతదేశంలో ఎన్ని చెట్లున్నాయో అంతమంది దేశభక్తులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అపురూప త్యాగం. గాంధీ మన జాతి పిత అయితే విజయరామరాజు ఈ జాతి కన్నా పుత్రుడు. దేశం కోసం తన కుటుంబాన్నే త్యాగం చేస్తే సలాం చేయాల్సింది పోయి చట్టం కాసేపు విశ్రాంతి తీసుకుందా అన్నట్టు అతనికి ఉరి శిక్ష విధించారు. అయినా కుంగిపోకుండా దేశం కోసం అతను నిలబడి కాళ్ళు పోగొట్టుకున్న తీరుని మనం విలువ కట్టలేం. కాలం ఉన్నంత కాలం ఈ దేశం గుర్తించుకొని గర్వించే విధంగా విజయరామరాజు విజయాలను మన మనస్సుల్లో నిలుపుకునేందుకు అతనికి ప్రభుత్వం అందజేస్తుంది చిరు ప్రశంస. అడుగున గుండె పగిలి అడుగుతున్నది భరతఖండం. గంగయమునా తరంగాలే కళ్ళ నీళ్ళై పొంగుతుంటే సీమాంతర ఉగ్రవాదం ఎంతకాలం సాగుతుందని కావాలని ఆశీర్వదించు. సహనమంటే చేతకాని తనము కాదని నిరూపిస్తా. శాంతి భారతి త్రిశూలాగ్నితో హంతకులను దూది చేస్తా.